ప్రేమ స్నేహం పగ కక్షగా మారితే అదే పగ. కక్షతో ప్రాణాలు తీస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు ఘటనలే అలా జరిగాయి. మెదక్ జిల్లా సురారంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారి గొడవ పడ్డారు. ఆ గొడవలో ఒకరు బలయ్యారు. అటు ప్రకాశం జిల్లాలో ప్రేమ పేరుతో యువతికి దగ్గరైన వ్యక్తిని ఆమె బంధువులు అత్యంత దారుణంగా చంపేశారు. ఈ రెండు ఘటనలు స్థానికంగా ఉద్రిక్తతకు దారితీశాయి. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారంలో పాత కక్షలు పడగ విప్పాయి. నిన్నటి వరకు ప్రాణ స్నేహితులుగా తిరిగిన ఇద్దరు యువకులు కాస్త బద్ధ శత్రువులయ్యారు. ఎంతలా అంటే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేంతలా పరిస్థితి వచ్చింది. సూరారానికి చెందిన శ్రీధర్, ప్రభు గతంలో అత్యంత ఆప్తమిత్రులు. ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచే కలిసిమెలిసి ఉండేవారు. శ్రీధర్ ప్రభు అక్క దగ్గర నుంచి ఓ ఆటోని సెకండ్ హ్యాండ్ లో ఫైనాన్స్ లో కొన్నాడు. నెల నెలా దానికి ఈఎంఐ కూడా కడుతున్నాడు. అయితే ఈఎంఐల విషయంలో శ్రీధర్ ప్రభు మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటి వరకు ఎటువంటి గొడవలు లేకుండా ఉన్న ఈ ఇద్దరి మధ్యలో ఆటో ఈఎంఐ చిచ్చు పెట్టింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల్లేవు. ఈ గొడవ కాస్త ఇద్దరి మధ్య చిలికి గాలివానగా మారింది. ఆటో ఈఎంఐలతో మొదలైన ఈ వివాదం గతంలో హత్యాయత్నం వరకు వెళ్లింది. శ్రీధర్పై గతంలోనే ప్రభు హత్యాయత్నం చేశాడు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయ్యింది. ఈ గొడవ ఇలా కంటిన్యూ అవుతుండగా మరో ఘటన జరిగింది. శ్రీధర్కు వరుసకు చెల్లెలయ్యే యువతిని ప్రభు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ప్రభుకి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయినా తన చెల్లిని రెండో పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వివాదం చేరుకుంది. శ్రీధర్ ఇంటి వద్దే ఉంటుండగా ప్రభు హైదరాబాద్ లో ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం ప్రభు రెండో భార్య వాట్సాప్ లో ఓ స్టేటస్ పెట్టింది. దీనికి శ్రీధర్ దగ్గరి బంధువు లైక్ చేసి కామెంట్ పెట్టాడు. ఇది చూసిన ప్రభు కోపంతో రగిలిపోయాడు. అతడికి ఫోన్ చేసి, మీరు మాతో మాట్లాడరు, కానీ ఎందుకు స్టేటస్ లైక్ చేసి కామెంట్ పెట్టావు అంటూ గొడవకు దిగాడు. ఈ విషయం శ్రీధర్కి తెలియడంతో ప్రభు దగ్గర వ్యక్తికి కాల్ చేయగా మళ్లీ గొడవ జరిగింది. దీంతో నువ్వో నేనో తేల్చుకుందామని శ్రీధర్, ప్రభు ఫోన్లోనే పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఫోన్లలోనే లొకేషన్లు షేర్ చేసుకున్నారు. తాడో పేడో తేల్చుకుందామని ఒకరికి ఒకరు సవాల్ విసురుకున్నారు. వెంటనే శ్రీధర్ తన స్నేహితుడితో కలిసి బైక్ పై బయలుదేరాడు. శ్రీధర్ చేగుంట మండలం అనంతసాగర్ వద్దకు రాగానే ప్రభు ఒక్కసారిగా బైక్ ని బలంగా ఆటోతో ఢీకొట్టాడు. శ్రీధర్ కింద పడిపోగానే స్నేహితులతో కలిసి కాళ్లతో మెడపై నొక్కి చంపేశాడు. బైక్ పై ఉన్న మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశాడు. హలో హలో ఆటోలో వచ్చి గుద్దిరే. వాడు మాట్లాడతలేడు, శ్వాస లేదంటుండ్రు. సరే అన్న, ఎవరు సరే అన్న. శ్రీధర్ హత్య వార్త తెలియడంతో అతని కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు యత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. చివరికి నచ్చజెప్పి శ్రీధర్ మృతదేహానికి పోస్టుమార్టం కోసం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో తూప్రాన్లో శ్రీధర్ కుటుంబ సభ్యుల కంటపడ్డాడు హంతకుడు ప్రభు తండ్రి యాదగిరి. దీంతో ఎలాగైనా దెబ్బకు దెబ్బ తీయాలని భావించిన శ్రీధర్ కుటుంబ సభ్యులు ప్రభు తండ్రి యాదగిరిని కొట్టి బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామ శివారుకు తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం యాదగిరి మృతదేహానికి బండరాయి కట్టి హల్దీవాగులో పడేశారు. యాదగిరి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. రెండు మృతదేహాలు ఒకే ఆసుపత్రిలో పెడితే మళ్లీ గొడవ జరిగే అవకాశం ఉండటంతో యాదగిరి మృతదేహాన్ని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ రెండు హత్యలు చేసిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. 24 గంటల వ్యవధిలోనే జరిగిన ఈ రెండు హత్యలతో మెదక్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరోవైపు ఒకరి ప్రేమ మరొకరికి పగగా మారడం ప్రకాశం జిల్లాలో ఓ యువకుడి ప్రాణాలు తీసింది. అర్ధరాత్రి మాటు వేసి యువకుడిని కత్తులతో వెంటాడి దారుణంగా హత్య చేశారు. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ నిందితుడిపై హతుడి బంధువులు ఆసుపత్రి ఆవరణలోనే దాడికి దిగడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం ముంగమూరుకు చెందిన పిల్లి అశోక్ పెయింటర్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థినితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అర్ధరాత్రి అశోక్ పై మాటు వేసిన 5 యువకులు గ్రామ శివారులో కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే అశోక్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమై ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మధు అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం అతన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ మార్చరీ వద్ద ఉన్న అశోక్ బంధువులు ఒక్కసారిపై అతనిపై దాడికి దిగారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని నిందితుణ్ణి రక్షించి ఆసుపత్రిలోకి తరలించారు. మరోవైపు హత్య కేసులో పాల్గొన్న వారందరినీ వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. మీరెన్ని తీసుకున్న నాయన నా బిడ్డగా న్యాయం చేయండి అయ్యా. అయ్యా మంచం మెనవాడిని తీసుకొని వెళ్ళారు అయ్యా. అయ్యా అయ్యా అమ్మోదని అతను తీసుకొని వెళ్ళాడు అయ్యా. తీసుకొని వెళ్ళి మళ్ళీ అతనే వచ్చి చచ్చిపోయాడని చెప్పాడు అయ్యా. మాకు మేమేం చెయ్యాలయ్యా? వాడు 9 గంటలప్పుడు అట్టుకుందయ్యా. అప్పుడు అయ్యా అమ్మా చచ్చిపోయాడని చెప్పాడు అయ్యా. మేము కాబగా వెళ్ళామయ్యా. అంతేనయ్యా మాకు తెలిసిందా. మొత్తంగా ప్రేమ వ్యవహారం చివరికి ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకోగా నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ సంచలన హత్య కేసులో పోలీసుల విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.